అందరికీ నమస్కారం అండి. ఒక రైతు దగ్గర 2 ఎద్దులు ఉన్నాయంటండి. ఆ 2 ఎద్దులను బండికి కట్టుకుని, ఆ రైతు పండించిన కూరగాయ పంటంతా కూడా ఆ బండిలోకి ఎక్కించుకుని, ఒక టౌన్‌కైతే వెళ్ళి అమ్ముకునేవాడంటండి. అయితే ఆ జత ఎద్దులలో ఒక ఎద్దయితే చాలా మొండిదంటండి. అసల యజమాని చెప్పిన ఒక దెబ్బ వేసినా, దాని భాషలో అరిచినా కూడా వినేది కాదంట. అయితే అడ్డదిడ్డంగా పరిగెడుతూ చాలా ఇబ్బంది పెట్టేదంట ఆ ఎద్దు. దానివల్ల దాని పక్కనున్న ఎద్దు కూడా చాలా బాధపడేదంట. దాంతో వేగంగా పరిగెట్టలేక అది అడ్డదిడ్డంగా తీసుకువెళ్ళే దారిలో నడుస్తూ పాపం రక్తం కారుతూ పుండ్లు కూడా పడిపోయేవంట పాపం ఆ ఎద్దుకి. అయితే ఈ ఎద్దు మటుకు అలా పరిగెడుతూనే ఉండేదంట. ఎంత కొట్టినా ఈ ఎద్దు సరైన దారిలో దాని మొండి ఎద్దు పక్కనున్న ఎద్దు ఎంత సరైన దారిలో తీసుకొచ్చి పరిగెట్టిద్దామన్నా కూడా అది వినేది కాదంట. దాని ధోరణ దాందే. ఒక్కొక్కసారి పొలాల్లోకి దిగిపోతే బండి కూడా దిగిపోయి ఒక నలుగురు కూలీని తీసుకురావడం, మళ్ళీ ఆ బండిని పైకెక్కించడం, అలా మార్కెట్‌కి వెళ్ళడం ఇలాగే జరిగేదంట. రాళ్ళు, ముళ్ళు, రప్పలు, గొతుకు, గొప్పు ఏమీ చూసుకునేది కాదంట. దాని ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేదంట. కానీ పాపం దాని జత ఎద్దైనా ఈ ఎద్దు ఎక్కువ బాధపడేదంట. దాంతో నడవలేక, సరైన దారిలో పెట్టలేక చాలా సఫర్ అయ్యేదంట. కొన్నాళ్ళకి ఈ ఎద్దుకి చాలా జబ్బయితే చేసిందంటండి. ఇలా పుండ్లు పడిపోయి, రక్తం కారిపోయి, ఇలా నానా రకాల ఇబ్బందులు పడి పాపం దీంతో అలిసిపోయి దీని ఆరోగ్యం అయితే పాడైపోయిందంట. ఒకసారి ఆ ఎద్దు కుప్పకూలిపోయిందంట. ఆ ఎద్దు ఎప్పుడైతే కుప్పకూలిందో ఆ బండి తిరగబడిపోయిందంటండి. ఏంటి ఈ ఎద్దుల గోలేంటి? ఈ జత ఎద్దులు పరిగెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా? ఆ ఎడ్ల బండే మన జీవితం అండి. ఆ బండికి కట్టేసిన ఎద్దులు ఎవరో కాదు. మనమే భార్య, భర్త. భర్త సరిగ్గా నడవకపోయినా, భార్య సరిగ్గా నడవకపోయినా మొత్తం సంసారం నాశనం అయిపోయి బండి తిరగబడిపోతుంది. ఆ బండిలో ఉన్నది ఎవరనుకుంటున్నారా కూరగాయలు? మన పిల్లలే. సఫర్ అయ్యి టమాటాల్లాగా అటు ఇటు చితికిపోయి, నలిగిపోయి సఫర్ అయ్యేది మన పిల్లలు. అక్కడ నడిపే రైతు ఎవరో తెలుసండి? భగవంతుడే. అప్పుడప్పుడు వార్నింగ్స్ ఇస్తాడు, దెబ్బలు వేస్తాడు. అయినా సరే సరైన మార్గంలో నడవడానికైతే ఒప్పుకోము. కానీ జత ఎద్దులన్నాక ఒక ఎద్దు సరిగ్గా నడవకపోయినా మొత్తం కుటుంబమే ఇలా బండిలా తిరగబడిపోతుందని. అయితే ప్రతి కథ కూడా మన జీవితమేనండి. ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకుంటారని మీకోసం.